అదే నానబెట్టి పెడితే బాగా తేమ పీల్చుకుంటుంది కాబట్టి మెత్తబడుతుంది, ఫైబర్ మెత్తగా అవుతుంది. దాంట్లో సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. సాల్యుబుల్ ఫైబర్ బ్లడ్లో కలిసిపోయి మీకు చీపురుతో లోపల మీకు మొత్తం క్లీన్ చేసినట్టు, ఇల్లు క్లీన్ చేసినట్లు బ్లడ్ వెయిన్స్లో పోయి ఆ సాల్యుబుల్ ఫైబర్ అంటే పీచు పదార్థము మీకు హార్ట్ అటాక్లు రాకుండా క్లీన్ చేసి, ఫ్యాట్స్ ఉంటే అవన్నీ క్లీన్ చేసి మంచి క్లీన్ చేస్తుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే కరగని పీచు పదార్థము మీ పొట్ట పేగుల్లో మీ టిష్యూస్ క్లీన్ చేసుకుంటా వాటిని ఆంధ్ర చూషకాలు అంటారు, తెలుగులో విల్లై అంటారు. అంటే మనకు పేగుల లోపల నైస్ కనబడుతుంది కానీ నైస్గా ఉండదు. దానికి ఇట్లా 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 ఉంటుంది. అంటే మనము ఫుడ్ అంతా లిక్విడ్ లాగా చేసి మార్చి నమిలి పంపించినాక అది మూవ్ అవుతా పేగులు పోయి అబ్జార్ప్షన్ అవుతా ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మనం తినే ఫ్యాట్లు, ఇవి ఆయిల్స్, క్రీములు, బన్నులు, కేకులు ఇవన్నీ పోయి అక్యుములేట్ అయిపోయి అబ్జార్ప్షన్ తగ్గకుండా ఈ పీచు పదార్థం ఫైబర్ ఫుడ్ తినాలా అనేది అందుకే క్లీన్ చేసుకుంటా పోతాయి కాబట్టి అబ్జార్ప్షన్ పెట్టకుండా న్యూట్రిషన్ డెఫిసిట్ లేకుండా ఉంటుంది.